అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. ట్రేస్ అవుట్ చేసి ఒక పర్సన్ని టైం పోతుంది. లోకల్లో చెప్పండి సార్, వాళ్ళు షేర్ చేసుకుంటారని చెప్తే అధునాతన యంత్రాలతో చేశారు సార్. గుడ్డలు తీసే ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ ఖానాపూర్. సో రీసెంట్లీ ఏమైందనంటే ఉడంపూర్ రేంజ్లో కొన్ని కెల్లింగ్ జరగడం జరిగింది. 3 ట్రీస్. దాంట్లో భాగంగా మేము ఒక స్పెషల్ టీమ్ వేయడం జరిగింది. ఎందుకంటే అది చాలా ప్లాన్డ్గా చేయడం జరిగిందని మేము ఫీల్డ్ విజిట్లో భాగంగా తెలుసుకోవడం జరిగింది. యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద డిఎఫ్ఓ మేడం నిర్మల్ గారు మరియు డిప్యూటీ సార్ కవల్ టైగర్ సార్ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం మేము స్పెషల్ టీమ్, ఇన్వెస్టిగేషన్ టీం లాంటివి వేయడం జరిగింది. దీని వెనుక ఎవరున్నారు, తర్వాత వాళ్ళ యొక్క పాత్ర ఎట్లాంటిది, ఎక్కడికి మెటీరియల్ వెళ్తుంది అనే మొత్తం విషయాల గురించి ఈ టీం అనేది పనిచేయడం జరిగింది గత కొన్ని రోజులుగా. సో దాంట్లో అక్యూజ్డ్ పర్సన్స్ అనేది ఒక ప్రైమరీగా ఇప్పటివరకు 3 మెంబర్స్ అని తెలియడం జరిగింది. దాంట్లో వాళ్ళు నటోరియస్ అండ్ ఫ్రీక్వెంట్గా చేస్తున్నట్టు తెలిసింది. దాంట్లో భాగంగా ఒక పర్సన్ని మేము ట్రేస్ అవుట్ చేసేసి అతన్ని ఇన్వెస్టిగేషన్ కోసం మా దాంట్లో తీసుకోవడం జరిగింది. సో ఇన్వెస్టిగేషన్లో భాగంగా మిగతా 2 ఎవరైతే ఉన్నారో వాళ్ళు అబ్స్కాండింగ్లో ఉన్నారు. సో ఆ మెటీరియల్ ఎక్కడికి వెళ్తుంది ఏంది అని చెప్పేసి అవన్నీ కూడా మా ఇన్వెస్టిగేషన్ టీం ఏదైతే ఉందో అది తెలుసుకోవడం జరిగింది. సో ఇట్లా ఎవరైనా సరే టింబర్ స్మగ్లింగ్ కానీ, వైల్డ్ లైఫ్ కోచింగ్ కానీ ఎవరైనా చేసినా సరే మా డిపార్ట్మెంట్ తరఫున యాక్షన్ అనేది స్ట్రిక్ట్గా ఉంటుంది. కాబట్టి దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయినా సరే వాళ్ళందరినీ ట్రేస్ అవుట్ చేసి వాళ్ళకు తగిన శిక్షలు పడేలా చేయాలని చెప్పేసి మా డిప్యూటీ సార్ మేడం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఇక్కడ ఉన్న టీం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.